చెప్తున్నారు, ఆపాను నేను. నేను వాళ్ళ నలబోతు వారు చెప్పిన ఆ స్కామ్స్ అన్నీ, అంటే పవర్ స్కామ్ కానీ, పవర్ మీటర్ స్కామ్ కానీ, లేకపోతే సారా స్కామ్ కానీ, వారు లేవనెత్తిన ప్రతి స్కాము ఆన్ పేపర్ ఊరికి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది దాంట్లో ఎంత దోపిడీ జరిగిందో. దానికి పెద్ద సీరియస్ ఇన్వెస్టిగేషను ఉంటే ఏంటంటే మనుషులను ఐడెంటిఫై చేయడానికి ఇన్వెస్టిగేషనే కానీ పేపర్ మీదనే ఎంత మనీ ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్ల రూపాయలు దోచారో ఊరికి ఆ పేపర్ చూస్తేనే అర్థమైపోద్ది. ఆ కంపారిటివ్ పేపర్స్ చూస్తేనే అర్థమైపోద్ది. ఐ అగ్రీ విత్ హిమ్ విత్ హిజ్ ఎలిగేషన్స్, విత్ హిజ్ చార్జెస్. ఐ అగ్రీ, ఇట్ ఈస్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్. ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరిని ఐడెంటిఫై చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి, ఎలా అరెస్ట్ చేయాలి అనే దానికి ఇంటర్కసీస్ ఉన్నాయని ఇందా చెప్పాను నేను. దట్ ఈస్ మై సబ్మిషన్. ఐఎమ్ రీఇటరేటింగ్. థర్డ్ థింగ్ ఈజ్ ఇంకొకటి ఏంటంటే ప్రధానమైన అంశం ఏంటంటే మీరు అనుకున్నట్టుగా వెంటనే అరెస్టులు చేయాలి, వెంటనే ఫలితాలు చూపించాలి అనేదే ఇక్కడ పెద్ద సమస్య. దీనికి పొలిటికల్ ప్రాసెస్ కావాలి. కూటమి ప్రభుత్వం దీని కంటిన్యూస్ పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్గా ప్రజల్ని అవేర్ చేస్తూ, కేడర్ని అవేర్ చేస్తూ, గవర్నమెంట్ని స్ట్రెంగ్తన్ చేస్తూ వెళ్ళకపోతే ఆ శక్తులు వాళ్ళకుండే సోర్సెస్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలా సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల పొలిటికల్ ప్రాసెస్ మిస్ అవుతోంది. ఇక్కడ మీ వాయిసే నేను ఇస్తున్నాను. పొలిటికల్ ప్రాసెస్ ఇన్ ది గ్రౌండ్ లెవెల్, ఆ ఎలిగేషన్స్, ఆ కరప్ట్ ఫెలోస్కి వ్యతిరేకంగా, వాళ్ళకి వ్యతిరేకంగా కంటిన్యూస్ మానిటర్ ఉండాలి. అది మిస్ అవుతున్నారు. గవర్నమెంట్లో చంద్రబాబు గారు డెవలప్మెంట్ మీద మోర్ ఫోకస్ పెట్టారు, రాజధాని మీద మోర్ ఫోకస్ పెట్టారు, మిగతా కింద పడిపోయిన ఇన్స్టిట్యూషన్స్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో పొలిటికల్ ప్రాసెస్ మిస్ కాకూడదు, అట్ ది సేమ్ టైం రూల్ ఆఫ్ లా మిస్ కాకూడదు. ఈ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే మళ్ళీ ఆ శక్తులు వాళ్ళకుండే లింక్స్ ద్వారా, వాళ్ళకుండే అనేక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారండి కేంద్రంలో కూడా, వాళ్ళకి ఏజెన్సీలు ఉంటాయి. ఇందాక నేను చెప్పాను, అదాని గ్రూప్ ఏం తక్కువది కాదు. గవర్నమెంట్ అధికారులు ఏం చేయాలో చేస్తారు వాళ్ళు. అందువల్ల కంటిన్యూస్ పొలిటికల్ ప్రాసెస్, పొలిటికల్ విజిలెన్స్ లేకపోతే అలా